తెలుగు నేలంతా కూడా సంక్రాంతి సంబరాలకు సిద్ధమైపోయింది. మొత్తం తెలుగు నేలపై జరిగే సంక్రాంతి సంబరాలంతా ఒక ఎత్తు, సత్తెనపల్లిలో జరిగే సంక్రాంతి సంబరాలు ఒక ఎత్తు. ఎందుకంటే సత్తెనపల్లిలో మరికొద్ది సేపట్లో ముగ్గుల పోటీలలో మహిళలు లక్షల రూపాయలు గెలుచుకోబోతున్నారు. అంతేకాదు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చే వాళ్ళలో కొంతమంది లక్షాధికారులు కాబోతున్నారు. అంతేకాదు ఎవరింట్లోనూ అన్ని రకాల వంటలు కూడా వండుకోరు, కానీ ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్ని రకాల వంటలు కూడా ఇక్కడ రుచి చూపించడానికి మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందే సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైపోయాయి. అందుకంటున్నాను, తెలుగు నేల సంక్రాంతి సంబరాలతో పులకిస్తూ ఉంటే సత్తెనపల్లిలో ఆ సంబరాలు ఒక రేంజ్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటండి 2 రోజుల ముందే సత్తెనపల్లి వాసులకు సంక్రాంతి సంబరాలను పరిచయం చేసేస్తున్నారు? మాకు గత 6 సంవత్సరాల నుంచి ఇది ఒక ఆనవాయితీ. ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు చేయటం, మా ప్రజల్ని సంతోషపరచటం నా విధిగా భావించాను. ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖున సంక్రాంతి ముగ్గుల పోటీలు ఫైనల్ జరుగుతాయి. మొత్తంగా చూస్తే నా నియోజకవర్గంలో ఈ సంవత్సరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్నది ఎంతమంది అంటే 12,916 మంది పాల్గొన్నారు. నిజానికి ఆ సంఖ్య విన్న వెంటనే మేము కూడా అవాక్కయ్యాం. ఇంతమంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారు, అందరికీ ప్రైజ్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఫైనల్స్లో ఇక్కడ కూడా లక్షల రూపాయలు ప్రైజులు వీళ్ళ కోసం ఎదురు చూస్తారు. అది గ్రామీణ ముగ్గుల పోటీలను మన తెలుగు సాంప్రదాయాన్ని ప్రోత్సహించాలని 6 సంవత్సరాల క్రితం భావిస్తే ఇదిగో మా గీతాసంతి గారు భుజాన పెట్టుకుని, డాక్టర్ గీతాసంతి గారు, అలాగే మా సునీతారెడ్డి గారు భుజాన పెట్టుకుని, మా స్వాతి ఉంది ఇక్కడ అటెక్కడ ఉంది, వీళ్ళే మొత్తం ఆర్గనైజ్ చేస్తారు. ఎవ్రీథింగ్. ప్రతి విలేజ్కి వెళ్తారు. విలేజ్లో 100 మంది 200 మంది మ్యాక్సిమం 700 పీపుల్ ఒక విలేజ్లో పాల్గొన్నారు. వాళ్ళలో 5గురిని తీసుకుంటాం, వాళ్ళందరినీ మండలానికి తీసుకొస్తాం, మండలంలో మళ్ళీ 5గురిని తీసుకుంటాం. మాకు 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫైనల్గా ఇక్కడ 25 మంది వస్తారు. ఈ 25 మందిలో మొదటి బహుమతి 2 లక్షలు, రెండవ బహుమతి 1,00,000 రూపాయలు, మూడో బహుమతి 50, 25 అట్లా మొత్తం చేస్తాం. అలాగే గ్రామాల్లో కూడా ఇస్తాం, మండలాల్లో కూడా ఇస్తాం. అన్ని చోట్ల చేసి ఎంకరేజ్ చేసేటటువంటి ఉద్దేశంతో మొదటి సంవత్సరం అయితే 3,000 మంది పాల్గొన్నారు. ఇవాళ 13,000 మంది సుమారు పాల్గొన్నారు. అంటే ఒక ఉత్సాహం, ఒక కాన్ఫిడెన్స్తో సంక్రాంతి సంబరాలు చేస్తాం. దాంతోపాటు చక్కగా పిండి వంటలు చూడండి, ఒకసారి అటు చూపించండి ఒకసారి. అదిగో మా నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి అరిసెలు, గారెలు, పాలతాలికలు, పూర్ణాలు, మొత్తం పులిహోర అన్నీ చూపించి అందరికీ నిండుగా పెట్టి అక్కడ నుంచి ఇక్కడ ముగ్గులు పోటీలు. తర్వాత మళ్ళా మా మంత్రి గారు వస్తున్నారు, రోజా గారు, కన్నుల పండుగ అద్భుతంగా ఒక చిన్న కోడి పందెం కూడా వేస్తాం. ఇక్కడ కోడి పందెం కూడా వేస్తున్నారా? సాంప్రదాయంగా కత్తులు లేనటువంటి కోళ్ళను 2 మన సంక్రాంతి సాంప్రదాయంగా ఇక్కడ వదులుతాం. ఇంత సంబరంగా చేసుకోవటం మాకు ఆనవాయితీ. ఒక్కరోజుతో వచ్చింది కాదు ఇది. 6 సంవత్సరాల నుంచి మేమందరం కష్టపడుతున్నాం, మహిళలు కష్టపడుతున్నారు, వాళ్ళంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. నేను ఊరికినే ఉండి పైనుంచి చూడటమే తప్ప మా మహిళలే మొత్తం అంతా. మా డిస్టిక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఈమె జడ్పీటీసీ సభ్యురాలు, ఇంకా స్వాతి, వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు. అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ కూడా వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారు. ఒక మంచి సాంప్రదాయం, ఒక చక్కని వాతావరణం, పగలు కార్పణ్యాలు కక్షలు లేనటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఇదేం కొత్తగా. ఈ సంవత్సరం కొద్దిగా. అవును, సంక్రాంతి అంటే తెలుగు వారికి పెద్ద పండుగ, కానీ సత్తెనపల్లిలో ఉన్నటువంటి మహిళలకి ఇది ప్రత్యేకమైన పండుగగా అంబటి రాంబాబు చేసేసారని చెప్పుకోవాలి. అలా ఫీల్ అవుతున్నారు మా మహిళలు కూడా. చక్కగా ముగ్గులు చూడండి ఎంత అద్భుతంగా వేశారు. బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ ఇంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఏదో ఎడ్ల పందాలు మరొకటి చేస్తారు. మేము ముగ్గులు పోటీల మీద చేస్తాం, సాంప్రదాయం మీద చేస్తాం. ఆ తర్వాత ఒక లక్కీ డిప్ తీస్తాం. ఆ లక్కీ డిప్లో ఇదిగో చూడండి, ఒక నెక్లెస్ 15 లక్షల రూపాయల నెక్లెస్, డైమండ్ నెక్లెస్ మొదటి బహుమతికి ఇస్తాం. ఒకసారి నెక్లెస్ దగ్గరికి వెళ్దాం. లక్కీ డిప్ తీసి దానిలో మన తంబులలాగా లక్కీ డిప్ చేసి ఇది ఇస్తాం. కార్లు, ట్రాక్టర్లు, మోటార్ సైకిల్స్, బుల్లెట్స్, ఇవన్నీ ఒక మంచి వాతావరణం, ఒక చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అలా చేయటం. కానీ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుద్ది కదా? అవుద్ది, న్యాచురల్. అవ్వకుండా మాకంతా మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి చేసుకుంటాం, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఏ ఇంటి ఆడబడుచు మెల్లోకి వెళ్తుందో కానీ ఆ 16 లక్షల రూపాయల నెక్లెస్ వాళ్ళ ఇంట మాత్రం ఈసారి పెద్ద పండుగ, అన్నిటికంటే పెద్ద పండుగ, లైఫ్ లాంగ్ గుర్తుండేటటువంటి పండుగ అని చెప్పుకోవాలి. ఆ మహిళ ఏ ఇంటి మహిళ మెడలోకి వెళ్తుందో కానీ
ఎప్పటికీ మీ పేరు చెప్పుకుంటారేమో. ఏం లేదు, అది ఒక లక్ అంతే, ఒక సరదా. పండక్కి సరదాలు చేసుకోవడం అనేది మన తెలుగు సాంప్రదాయం. మేము జోదాలు, కోడి పందాలు, ప్యాకెట్లు కాకుండా ఒక మంచి వాతావరణం, చక్కగా ఆడ మగ పిల్ల జల్ల కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ చక్కగా అరిసెలు తిని, గారెలు తిని, బూరెలు తిని, పూర్ణాలు తిని, పాల తాలికలు తిని, పులిహోర తిని, చక్కగా ఇవన్నీ చూసుకుని ముగ్గులు చూసుకుని వెళ్తే ఆనందం. ఒక మంచి సాయంత్రం, సంక్రాంతి సాయంత్రం. కానీ ఎందుకు అంటే ఈ రేంజ్లో చెయ్యాలి అనే ఎందుకు మీ తాపత్రయం? ఒక్క రోజుతో డెవలప్ అయింది కాదు. మొదట చాలా చిన్నగా ప్రారంభించాం, దాన్ని అలా అలా పెంచుకుంటూ వచ్చాం. మొదట చాలా చిన్నగా పార్టిసిపేట్ మొదలుపెట్టాం. 2900 చిల్లర మంది మాత్రమే ఆ రోజున ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సింపుల్గా చేసాం చిన్న గ్రౌండ్లో. తర్వాత ఇంకొద్దిగా పెద్దగా పాల్గొన్నారు. కొంతకి దానిలో ఇంకొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది, ఎంకరేజ్మెంట్ వచ్చింది. మహిళలందరూ ఇంత చేస్తే బాగుంటుంది అనుకున్నారు, మిత్రులందరూ ముందుకు వచ్చారు, చేశారు. ఓకే, అంటే ఎంట్రీ పాస్ తీసుకున్న వాళ్ళకి దానిలో లక్కీ డిప్ తీస్తాం. ఓకే, రైట్. మరికొద్ది సేపు చైర్మన్ గారు భర్త అయిన. నమస్తే అండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అద్భుతంగా ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా సూపర్. ఒక కొంతమందిని లక్షాధికారులను చేయబోతున్నారు ఈ సంక్రాంతి పండుగ పేరు చెప్పి, రైట్? వాళ్ళ అదృష్టం. టికెట్ తీసుకున్న వాళ్ళు, లక్కీ డిప్ తీసుకున్న వాళ్ళకి, వాళ్ళ మా నెక్లెస్ వచ్చిన వాళ్ళకి అదృష్టం ఉంది. అవును, ముగ్గులు పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలిపొందితే నియోజకవర్గ మహిళకి, మా నియోజకవర్గం వాళ్ళు సుమా ఇంకోళ్ళు మేము పార్టిసిపేట్ చేయలేము. మా ఆధార్ కార్డు చూసుకుని మా నియోజకవర్గంలో వాళ్ళే పాల్గొంటారు. వాళ్ళు మా నియోజకవర్గంలో ఒక మహిళకి 2 లక్షల రూపాయలు ఇంకాసేపులో రాబోతుంది. 2 లక్షలు, 1,50,000, 25,000 కన్సోలేషన్ ప్రైజెస్ కూడా. అంటే ఎవ్వరు కూడా డిసప్పాయింట్మెంట్ కావడానికి అవకాశం లేదు. పైగా పాల్గొన్న ప్రతి మహిళకి కూడా ఒక ప్రజెంటేషన్ తీసుకెళ్ళిస్తాం. 12,916 మందికి కూడా పండుగ రోజున ఒక గిఫ్ట్ వెళ్ళిపోద్ది వాళ్ళ ఇంటికి. ముగ్గులు పోటీలు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్న ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎన్ని గంటలకు తీస్తారు ఇది నెక్లెస్ లక్కీ డిప్? 8-9 బిట్వీన్. ఎవరెవరు రాబోతున్నారు? మంత్రి రోజా గారు, మా స్థానిక ఎంపీ గారు, మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ వస్తారు. ఓకే, స్టార్టింగ్. ఓకే, ఇక్కడ ముగ్గులు పోటీలు ముగిసిపోయాయి. ఇప్పుడు న్యాయ నిర్ణేతలు విజేత నిర్ణయిస్తున్నారండి అక్కడ. జడ్జిమెంట్ జరుగుతూ ఉంది, ఇంకా సేపట్లో జడ్జిమెంట్ వస్తుంది. హూ ఇస్ ది ఫస్ట్ లేడీ, ఫస్ట్ ప్రైజ్ సాధించిన లేడీ, ఏ గ్రామం నుంచి వస్తారు, ఎవరు వస్తారు అని ఇంకాసేపట్లో జడ్జిమెంట్ రాసి మనకు ప్రకటిస్తారు, ఇక్కడ ప్రకటిస్తాం. ఓకే, మహా అయితే మన తెలుగువారి పెద్ద పండుగకు మన ఇంట్లో వండుకున్న పిండి వంటలను పక్కింటి వాళ్ళకి ఇస్తాం. కానీ అంబటి రాంబాబు మాత్రం ఆయన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఆనందాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు, లక్షల రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నారు. దానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి మిత్రులందరి సహకారంతో ఇంత పెద్ద పండుగను 2 రోజుల ముందుగానే ఏర్పాటు చేశారు. ఏ ఇంటి మహిళ మెడలోకి వెళ్ళబోతుందో ఆ నెక్లెస్ ఎదురు చూస్తూ ఉంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరింటికైనా వెళ్ళొచ్చు, కానీ ముగ్గురు పోటీల్లో మాత్రం నియోజకవర్గంలో ఉన్న మహిళ మాత్రమే ఖచ్చితంగా గెలుచుకుంటారు 4 ప్రైజులు. కానీ ఎవరెవరైతే ఈ పోటీలో పాల్గొన్నారో అందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు ఉంటాయి. ఎవరు కూడా డిసప్పాయింట్మెంట్ గురి కావాల్సినటువంటి అవసరం ఉండదు. పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏదో రకమైన బహుమతి వెళ్తుంది. ఇప్పటికే వందలాదిగా ఇక్కడికి వస్తూ ఉన్నారు, మరి కొంతసేపట్లో వేలాదిగా వస్తారు. 15,000 మంది కోసం వంటకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. చూద్దాం ఈ ప్రైజ్ ఎవరి దగ్గరికి వెళ్తుందో. ఈ సంవత్సరం 2024 పెద్ద పండుగ ఎవరి ఇంట్లో జీవితాంతం గుర్తుండిపోయే పండుగగా మారబోతోందో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.